హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో మా ఇంట్లో కూడా ప్రిపరేషన్స్ అయితే రెడీ అవుతున్నాయి. సో నైట్ గణపతిని తెచ్చినాం కదా, ఈయనే పెట్టినాం అనమాట. సో ఆల్రెడీ ఈవినింగ్ 6 అయింది. మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అవుతుండు. టవలా ఏంది వీడైతే రాసుకుంటున్నాడు. ఏ స్వెటర్ ఇప్పుడే కొన్నాం, షాప్ నుంచి డైరెక్ట్ వేసుకొని వచ్చేసినాం. ఎట్లా చల్లగా ఉంది, వర్షం పడుతుంది కదా అని చెప్పి. సో ఈ డెకరేషన్ అయితే అయింది, ఇంకా పూజ చాలా ఉంది చేయాలి. నమ్మా అండ్ మా విను కూడా డ్రెస్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే రేపు వినుగాడి బర్త్డే ఉంది కాబట్టి జస్ట్ ఇందాకనే షాపింగ్ చేసేసి వచ్చినాం అనమాట. ఇప్పుడు పూజ పనులు అయితే మా హస్బెండ్ అదే ఏమంటారు మండపంలాకి అయితే కట్టిండు. సో ఇంకా గణపతిని పెట్టేసి పూజ చేస్తే అయిపోతుంది. సో కలశం పెట్టాం కాబట్టి సింపుల్గా చేస్తారు. సో నేనైతే దూరంగా ఉన్నా, మా హస్బెండే చేసుకుంటుండు. ఇల్లు ఒకటే నీట్గా పెట్టుకుంటున్నాను అనమాట. గడపకు ఒకటి ముగ్గులేసి పెట్టినా, ఇంకా మిగతా అంతా మా హస్బెండే చేసుకుంటుండు. జస్ట్ నేనైతే ఇది ఒకటి చేసిన అనమాట. ఇంతే, పద 6 అయిపోయింది ఆల్రెడీ. తొందరగా చేసుకోవాలి. శనగలు పొద్దున నానబెట్టమని చెప్పి నేను నానబెట్టేలేదు, అట్లే వెళ్ళిపోయినా షాప్కి. నేనంటే 5 రకాల ప్రసాదాలనే చేసి పెడుతుండే. అన్నం, కూర, స్వీట్ ప్రసాదాలు. అన్ని ప్రసాదాలు చేయలేవు కదా, ఇప్పుడు పూజ కూడా చేసేది ఉంది. పాయసం అయితే చేయాలా, పులిహోర ఒకటి చేద్దామా. శనగలు నానబెట్టి ఉంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రసాదమే అవుతుంది. వెజిటేబుల్స్ కర్రీ కట్ చేసి ఏం లేదు, మిరపకాయలు ఒకటే, అవి కూడా ఎండుమిర్చి చేయొచ్చు, ఇవి వేయచ్చు, పల్లీలు కొంచెం అతని ప్రసాదం. పాయసం చేద్దాం, స్వీట్ ఉండాలి కదా. అసలు ఉండ్రాలు అవి చేస్తారు కానీ ఇంకా నేనైతే చేస్తుండేనేమో. నేను కూడా చేసినట్టు నాకు గుర్తుకు లేదు. ఉండ్రాలు చేసినా నాకు గుర్తుకు లేదు. ఆరులేవు, పచ్చి ఉన్నాయి. ఆఫ్టర్నూన్ వేసిన, అందులో ఫుల్ వర్షం మార్నింగ్ అంతా. అడిగిన వెంటనే అప్పుడు మన కాలంలో నాకైతే మా మమ్మీ వాళ్ళు ఏమడిగిన అది ఇప్పిస్తుండే. మా హస్బెండ్కి అడిగిన వెంటనే అన్ని ఇప్పించేవాళ్ళు, అంత ఈజీ కాదంట. కానీ వీళ్ళైతే వీడు జస్ట్ స్వెటర్ అడిగిండు, ఇప్పించినాం, అట్లా వేసుకుంటూ వచ్చింది. అడిగిన వెంటనే అన్ని ఇప్పిస్తామంటున్నాడు. అండ్ మా వినుగాడు కూడా పెద్దది, అంటే మాకు అది పెద్దది అనమాట. సర్ప్రైజ్ ఉంది, వాడికి తెలియదు. నాకు జస్ట్ ఇందాక చెప్పిండు మా హస్బెండ్. చూద్దురు కానీ మీరు కూడా. చెప్పే ఏం కావాలా. ఫస్ట్ ఈ పీట అయితే తీసుకొని కడిగి బొట్లు పెట్టు. నేను మొన్న అమ్మవారికి పెట్టినా కదా, అట్లా ఇటుకరాలు పెడుతుంటిమి, కానీ పీట పెడదాం ఈసారి. ఇటుకలే మొద్దులే, ఎందుకంటే గణపతి పెద్ద ఉన్నాడు కదా, ఇటుకల మీద సరిపోదు. మీరు సింపుల్గా ప్రసాదము పూజ, ఇంకా పూజ అంటే మనం కంటిన్యూ దీపం వెలిగిస్తాం కదా ఉన్న రోజులు. మరి సింపుల్గా ప్రసాదం ఫ్రూట్స్ ఏదో ఒకటి తెచ్చి పెడతా అంటే పెట్టుకుందాం. మరి 5 days 3 days 3 days పెట్టుకుందామా. అంటే ఈరోజు బుధు, గురు, శుక్రవారం ఇయ్యద్దు కాబట్టి శుక్రవారం సాయంత్రం కదిపి శనివారం మార్నింగ్ ఇద్దాం. 3 days పెట్టుకుందాం. నాకు కూడా ఎట్లనే ఈరోజు 3 days, రేపు ఎల్లుండి అంటే 5 days కంప్లీట్ అయిపోతుంది. మీరు ఎట్లా పూజ చేస్తున్నారు కాబట్టి అంత తొందరగా ఇవ్వబుద్ధి కాదు. వినాయకుడిని కనీసం 3 రోజులను ఉంచుకోబుద్ధి అవుతుంది. ఒక్క రోజు నాకు అస్సలు ఇవ్వబుద్ధి అవుతుంది. నాకు మనసులంతా అదే ఉంది, ఒకటే రోజా ఇయర్ ఇట్లయింది ఏంది. 3 days పెట్టుకుందాం. ఈడ ఉంది కదా మీకు, ఇది ఏడుంది, ఈడుంది, ఈడొకటి ఉంది, ఈడొకటి ఉంది. ఇగో మళ్ళీ ఈ లైన్లు ఈ 2 ఉన్నాయి. సైకిల్ చెప్పి వాడికి చెప్పి వాడి దగ్గర చెప్పి, జస్ట్ నువ్వు చెప్పు. ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ సర్కిల్ చెప్పి. సరే పద విన్ను, అక్కడ పో. మా వినిగాడు చెప్పొద్దు, మా వినిగాడు సర్ప్రైజ్ గురించి ఏదో నడుస్తుంది. వాడు వచ్చి తొంగి ఏమి హలో, రూపాయి ఇచ్చినారా?
మిగతా వచ్చి ఇస్తా లేదా మార్నింగ్ ఇస్తా అని చెప్పాడు పూజారన్నా చేయను. ఎట్లా పెట్టి మాట్లాడుతున్నాండి ఇక్కడి పైకి పెడతా. ఇది చూడకుండా నువ్వెందుకు రాసినావు? ఇది ఇట్లా వస్తుంది పైన. ఇది నువ్వన్నీ నీకెవరు రాయమన్నారు? నువ్వు వాడికి రాపియమన్నా కదా. వాడే తప్పు తప్పుడు చూడు మళ్ళీ లేదని ఇవి వాడే రాసిండా? ఇవన్నీ నేను రాసాను. ఈ రెండు ఈ తెలగుంటే ఏ చూడు కళ్ళు ఇది ఎలా చూడు అన్న గిలా చూడు ఇది చిన్నోడా నీకు చెప్పినా కదా రాయమని చెప్పి ఫస్ట్ లెటర్స్ అన్ని దీని ముందు లెటర్స్ వీటి పైన ఉన్నాయి చూడు ఇవే లెటర్స్ ఏడా రాయాల్సింది. సర్లే తీసేసి ఇవి రాసేసి. రాయమో రాయాలే రాయి ఇంకో 2 రాయి సరిపోతుంది. రాయాలా రాయి. ఈ వీడికంటి తీసుకో పెట్టకప్పుడే వాళ్ళని తూడ్చి బొట్లు పెట్టేది ఉంటుంది. జస్ట్ అట్లే పెట్టి కవర్లోనే పెట్టి పెద్ద గణపతిని కూడా తీసుకురాపో. అన్న పెడతా చూడుకో. కొంచెం సౌండ్ అంతా లడ్డు కొంచెం సౌండ్ అంతా పెట్టు. మీరు పూజ అయినా కొద్దురుకోండి. నా అన్న పెడతా చూడుపో. కవర్ది తీసి కడిగి లడ్డు పెట్టుకు. జేబులో లడ్డు పెట్టుకున్నంట గణపతి. ఏడరా గణపతి బొజ్జరా? అది బొజ్జ మస్తున్నాడు గణపతి. లడ్డు తెచ్చినావా? బాగుంది. ఎవరి సెలెక్షన్ రా? బాగుంది నిజంగా మస్తు మస్తుంది గణపతి. కానీ మట్టి గణపతి దొరకలేదా? అంత చిన్నగా ఉన్నాయా మట్టివి? ఇంత సైజులో మట్టి గణపతులు లేవా? నీవు ఇదే పాట చూస్తావా రా? కింద పెట్టి మా గ్లాస్ కింద పెట్టి. సింపుల్ 2 ప్రసాదాలు సేమియా పులిహోర అనేసి మంచి మాకు వీళ్ళెర కూడా వేపి తిందు బాగు దాదాపు పెట్టినాం కదా తిందు. చిన్న గణపతి కూడా వేయండి, పసుపు గణపతి కూడా వేయండి. పసుపు గణపతి కూడా వేయండి.
అదే ఇట్లా పట్టుకున్నాక ఇట్లా పట్టుకో మేము ఇట్లా పట్టలేమా అట్లా పట్టు లడ్డు నీకు వచ్చినట్టు పట్టుకో లడ్డు. అట్లా అదే ఇట్లా పట్టిండు వచ్చినట్లా కాదు. నీవు అట్లే చేస్తావు, నీ చేష్టలు కూడా అట్లే ఉంటాయి. కొంచెం కొంచెం వెయ్యి. వచ్చినట్టే చేస్తా అంటుంటావు. ఇంకా ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో. గణపతి బుక్ తీసుకోండి అంటారు. గమ్మకలు వేసుకొని దండం పెట్టుకోండి. మరి కృష్ణ వాసుదేవ చెప్పు లడ్డు. సో చూసారు కదా, పూజ ఎంతసేపు ఒర్లుకుంటా నవ్వుకుంటా పూజ అయితే కంప్లీట్ అయితే చేసారు అనమాట. సో 5 days అన్న 3 days అన్నా పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నా. ఎట్లా నాకు థర్డ్ డే కాబట్టి సో పెట్టుకుంటే ఇంకా 3 days అన్నా పెట్టుకుంటా, 5 days అన్నా పెట్టుకుంటా. 1 dayలోనే అయితే ఇవ్వను, నాకు 1 dayలో ఏ బుద్ధి కూడా అవ్వట్లేదు. సో ఎప్పుడు అట్లా ఇవ్వలేదు కూడా. సో 5 days అన్నా 3 days అన్నా పెట్టుకుంటా. సో ఇట్లయితే మా వాళ్ళైతే పూజ అయితే చేసారు అనమాట. సో ప్రసాదాలే జస్ట్ 2 అయినాయి. శనగలు నానబెట్టమన్నా కానీ మర్చిపోయింది మా హస్బెండ్. మార్నింగ్ ఫుల్ బిజీగా ఉండే, అంతా దానే చూసుకున్నాడు అనమాట. పూజ అన్నీ తీసుకురావడం, రెడీ చేయడం, పెట్టడం. సో ఒక్కడి నుంచి అంతా అవ్వాలి. అందులో షాప్లో వర్క్ కూడా చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా. శనగలు నానబెట్టే పెడతా అన్నాడు కానీ ఇంకా మర్చిపోయాను అనమాట. సో ఇంకా అయినట్టుగా అయితే చేసుకున్నాం. సో ఇంకా కుదిరినప్పుడు ఎట్లా వీలైతే అట్లా చేసుకున్నాం అనమాట. ఇంకా అంత గణపతికే తెలుసు. సో ఇట్లయితే గణపతి పూజ అయితే అయ్యింది. ఫస్ట్ డే ఒక రోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, డెకరేషన్ అదంతా చేసుకోవాలి కాబట్టి. తర్వాత రోజు ఆల్రెడీ డెకరేషన్ అంత ఉంటుంది కాబట్టి మనం మార్చాలంటే పూలు మార్చి ప్రసాదాలు మట్టుకు కంటిన్యూగా పెట్టాలి. ప్రసాదాలు రోజుకు ఒక ప్రసాదాలు పెట్టేసి అగరబత్తీలు, కర్పూరం, దీపారాధన. ఇంకా మేము ఇప్పుడు వేసిన దీపం మీద కంటిన్యూగా తీసేటన్ని రోజులు అదే దీపం అట్లే ఉంటుంది. నూనె పోస్తూ ఉంటాం అనమాట, నెయ్యి పోస్తూ ఉంటాము. సో మీ ఇంట్లో ఎట్లా జరుపుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మనం చెప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.